కల్వకుంట్ల కవిత ప్రేరణ పేరుతో నిజామాబాద్ పసుపు రైతులు వారణాసిలో మోడీపై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే ప్రెస్ నోట్ తప్పని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తెలిపారు. ప్రెస్ నోట్లో ఉన్న 10 మంది వ్యక్తులు టీఆర్ఎస్కి చెందిన వారైనా ఇందులో వ్యవసాయం చేసేవారు సగం మంది కూడా లేరని స్పష్టం చేశారు. పసుపు ప్రముఖమైన పంట. సో ఇవాళకి విషయము కల్వకుంట్ల కవిత గారు ఆవిడ మోటివేషన్తో ప్రేరేపణతో రైతులు వారణాసిలో నరేంద్ర మోదీ గారి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు కోసం పసుపు రైతులు వెళ్తున్నట్టు ఒక ప్రెస్ నోటు విడుదల చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్లో మీరు గమనించినట్టయితే కల్వకుంట్ల కవిత గారు చాలా శ్రమపడ్డారు. గత 5 సంవత్సరాలుగా రైతాంగం కోసం, పసుపు బోర్డు కోసం, పసుపు ధర కోసం అని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఈ ప్రెస్ నోట్ ఒక పొలిటికల్ నోట్, ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ నోట్ అని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ 10 మంది రైతులు కూడా ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా మొన్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులు, పసుపు రైతులు సబ్జెక్టు కరెక్షన్ 178 మంది పసుపు రైతులలో ఈ 10 మందిలో